మధుబాబు గారి అపురూప చారిత్రాత్మక సృష్టి ఆనందజ్యోతి 29వ భాగం. లక్షాధికారులు, కోటీశ్వరులు, మడిమాన్యాలు కలిగి ఉండే ధనవంతులు తప్ప అరణపు దాసదాసీలను ఆడబిడ్డల వెంట అత్తవారింటికి పంపే ఆచారం మరెవ్వరిలోనూ లేదు. పౌరోహిత్యం చేసి బ్రతికే సాధారణ వ్యక్తులు తమ తాహతుకు మించిన కోరికలు కోరటం సమర్థనీయమా? పెదవి విప్పి చెప్పకపోయినా అతని అంతరంగంలో మెదులుతున్న మాటల్ని తేలికగా అర్థం చేసుకున్నది వృషభ శకటం దగ్గర ఉన్న హేమసుందరి. బలప్రయోగంతో తులసి కాపురం చక్కబడదు. ఆడబిడ్డను ప్రసవించటం కంటే గొడ్రాలిగా మిగిలిపోవటమే మంచిదనే మాట వీరి విషయంలో యథార్థమని తేలుతున్నది. అతని భుజం మీద చేయి వేస్తూ అనునయంగా అన్నది. ప్రయాణ భారంతో డస్సిపోయి ఉన్న తమను ప్రేమతో ఆదరించి ఆతిథ్యమిచ్చిన ఆ బ్రాహ్మణ కుటుంబానికి వచ్చిన ఇబ్బందిని తలుచుకున్న కొద్దీ అధికంగా సాగింది శ్రీధరుడి హృదయవేదన. వీరి కష్టాన్ని చూస్తూ చేతకాని వాడిలా నిలబడిపోవటం నాకు నచ్చటం లేదు. వీరికి మనం సహాయపడలేనప్పుడు ఇక్కడ ఉండటం అనవసరం. ఈ రాత్రికి ఊరి బయట కాలక్షేపం చేద్దాం. సూర్యోదయం అవగానే మన దారిన మనం వెళ్ళిపోదాం. తలల్ని వంచి తన చేతుల్ని గోరాడుతున్న వృషభాలను ముద్దు చేస్తూ తన నిర్ణయాన్ని వినిపించాడు. ఎదురు చెప్పకుండా అందుకు అంగీకరించవలసిన హేమసుందరి ఆ మాటలు తనకు నచ్చనట్లు నొసలు విరవటంతో ఆశ్చర్యం కలిగింది అతనికి. ముక్కు ముఖం తెలియని మనల్ని ఆదరించి ఆతిథ్యమిచ్చిన ఈ బ్రాహ్మణుడికి సహాయం చేయాలి అంటున్న ఆ మాటల్ని ఆలకించేసరికి మరింత అధికమైందా ఆశ్చర్యం. వృషభ శకటంలో వరిగడ్డి మాటున దాచి ఉంచిన తన నాణాల మూటను తీసి అతని ముందుంచింది హేమసుందరి. మాటలతో చెప్పవలసిన అవసరం లేకుండానే ఆమె అభిప్రాయాన్ని అవగతం చేసుకుని చిన్నగా నవ్వాడు శ్రీధరుడు. ఆడపిల్ల వెంట అత్తవారింటికి అరణ్యపు దాసదాసీలను పంపించటమంటే మాటలు కాదు. పని చేయవలసింది 10-15 దినములే అయినా పంపించిన వారిని జీవితకాలమంతా పోషించవలసిన బాధ్యత ఈ బ్రాహ్మణుడి మీద పడుతుంది. నువ్వు ఇవ్వజూపుతున్న ధనం అందుకు సరిపోతుందా అంటూ తులసి అత్తవారు కోరిన కోరికలోని అసహజత్వాన్ని ఆమె కనులకు కట్టేటట్లు వివరించాడు. అంత దూరం ఆలోచించలేకపోయినందుకు నొచ్చుకున్నది హేమసుందరి. తను అనుకున్న పనికి మొదటిలోనే అడ్డంకి ఎదురయ్యేసరికి చిన్నబోయింది ఆమె వదనం. అయితే మనం వీరికి సహాయం చేయలేమా? అభం శుభం తెలియని ఆ బిడ్డ బ్రతుకు అన్యాయం కాకుండా ఆపలేమా? చెమ్మగిల్లిన కనుల్ని ఎత్తి అతని ముఖంలోకి చూస్తూ అడిగింది. అందుకు ఒక్కటే మార్గం ఉన్నట్టు నాకు గోచరిస్తున్నది. తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు ముఖం పెడుతూ అన్నాడు శ్రీధరుడు. ప్రాణం లేచి వచ్చినట్లు అనిపించింది కాబోలు. ఏమిటది? ఏమిటా మార్గం? ఆతృత నిండిన కంఠంతో అడిగిందామె. రేపు చీకటి పడే వేళలో వైకుంఠపురాన్ని చేరుకొని ధనదుపురంలోని సేనాపతుల వారి కుమారుడికి పట్టిన గతినే తులసి అత్తమామలకు పట్టించటం ఈ సమస్యకు సరైనటువంటి పరిష్కారం. తాహతును మించిన కోరికలు కోరకుండా అడ్డుకోగలిగే మార్గం బలప్రయోగం ఒక్కటే. అతనేదో గొప్ప ఆలోచన చెబుతాడని ఆశించి ఆతృతగా ఎదురుచూసింది హేమసుందరి. అతని మాటల్ని పూర్తిగా ఆలకించేసరికి కోపంతో కందిపోయింది ఆమె వదనం. ఎప్పుడు చూసినా ఎవరినో ఒకరిని హింసించాలనే ఆలోచన తప్ప మరో మాట నీ మనసులో మెదలదు అంటూ ముఖాన్ని పక్కకు తిప్పుకున్నది. కోపం ఆమె అందాన్ని రెట్టింపు చేస్తున్నదని అనబోయి ఆ మాటలు ఆమెను మరింత రెచ్చగొడతాయేమోనన్న భయంతో చిన్నగా నవ్వి మౌనంగా ఉండిపోయాడు శ్రీధరుడు. 4 నిమేషాలు కూడా గడవక ముందే తగ్గిపోయింది హేమసుందరి కోపం. ఈ కుటుంబానికి ఎంతో కొంత సహాయం చేయాలని నాకు అనిపిస్తోంది. బలప్రయోగపు మాటల్ని మరిచిపోయి ఏదైనా ఉపాయం చెప్పు అని భుజం మీద చెయ్యి వేసి బ్రతిమాలుకున్నది. ఆమె సామీప్యం తన హృదయంలో ఏదో అలజడిని రేపటం మొదలు పెట్టేసరికి అత్యవసరమైన పని ఏదో అప్పుడే గుర్తుకు వచ్చినట్లు దూరంగా జరిగాడు శ్రీధరుడు. అతను పెదవి విప్పి మాట్లాడటం మొదలు పెట్టకముందే ఇంటిలో నుంచి బయటకు వచ్చి వారిని చూశాడు బ్రాహ్మణుడు. విశ్రాంతి తీసుకుంటూ ఉంటారని అనుకుంటున్నాను. మా ఇంటి వాతావరణం మీకు అంత నచ్చినట్లుగా అగుపించటం లేదు. చిరునవ్వు నవ్వుతూ వారిని పలుకరించాడు. హృదయంలోని బాధను బలవంతంగా దిగమరింగుకుని అతను అంత స్వచ్ఛంగా ఎలా నవ్వగలుగుతున్నాడో శ్రీధరుడికి అంతుబట్టలేదు. భోజనమైన తరువాత ఎంతోసేపు విశ్రాంతి తీసుకోలేదనే మాట వాస్తవమే. మీరు మీ సహధర్మచారిణితో ఏదో ఇబ్బందిని గురించి తర్జన భర్జన పడుతున్నట్లు అనిపించి ఇక్కడే నిలబడిపోయాము.
సాధ్యమైనంత మృదువుగా అతని పరిస్థితిని గురించి సంభాషణ ప్రారంభించడానికి ప్రయత్నించాడు. మనసు విప్పి తన బిడ్డకు ఎదురైన కష్టాన్ని గురించి చెప్పుకుంటాడని ఎదురుచూసిన శ్రీధరుడికి ఆశాభంగమే కలిగింది. గాఢంగా నెట్టూర్చి ఆకాశం వైపు చూశాడతను. ఆ కావేటి రంగని నమ్ముకుని జీవితాన్ని వెళ్లదీస్తున్నాము మేము. నీట ముంచినా పాలముంచినా ఆ రంగడిదే భారం. ముక్తసరిగా చెబుతూ వెనుతిరిగాడు ఇంటిలోకి వెళ్లిపోవటానికి. పురుష ప్రయత్నం అనే మాటను గురించి ఆలోచించకుండా బాధ్యతలన్నింటినీ భగవంతుడి మీదకే నెడుతున్న ఆ బ్రాహ్మణుడిని వెనక్కి తిప్పి పరుషంగా మాట్లాడాలని అనిపించింది శ్రీధరుడికి. తులసికి వచ్చిన కష్టాన్ని ఆ గ్రామంలోని పెద్దలందరికీ తెలియజేసి వారి ద్వారా ఏదో ఒక పరిష్కార మార్గాన్ని ఎన్నుకోకుండా కావేటి రంగని పేరు మీద చేతులు ముడుచుకు కూర్చోవటం సబబా? మాట్లాడకుండా ఉంటే శ్రీధరుడు ఆ బ్రాహ్మణుడితో వాదించటం మొదలు పెడతాడని అనుమానం కలిగింది కాబోలు. చటుక్కున అతని చేతిని పట్టుకుని వెనక్కి లాగింది హేమసుందరి. మనం వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం. శకటాన్ని సిద్ధం చేయి. నేను ఇంటిలోని వారికి చెప్పి వస్తాను అంటూ అతనికి ఒక పనిని పురమాయించి బ్రాహ్మణుడి వెనకనే లోపలికి వెళ్ళింది. బ్రాహ్మణుడి ఇల్లాలికి వారి బిడ్డ తులసికి వీడ్కోలు పలికి ఆమె వెలుపలికి వచ్చే సమయానికి వృషభాలను పోంచి శకటాన్ని సిద్ధం చేశాడు శ్రీధరుడు. ఆశీర్వాదపూర్వకంగా దక్షిణ హస్తాన్ని ఎత్తిన ఆ బ్రాహ్మణోత్తముడికి నమస్కరించి ముందుకు కదిలించాడు. పొలిమేరలను అధిగమించి తరళాపురి మార్గం వైపు శకటాన్ని మరల్చబోతున్న సమయంలో అతన్ని నిలువరించింది హేమసుందరి. తరళాపురికి కాదు ఇప్పుడు మనం పోవాల్సింది, వైకుంఠపురానికి. అతని పక్కనే సర్దుకుని కూర్చుంటూ వెల్లడించింది. ఆశ్చర్యంతో నోటమాట రాక ఆమె వంకే చూస్తూ ఉండిపోయాడు శ్రీధరుడు. తులసికి వచ్చిన కష్టం తీరాలంటే వైకుంఠపురంలోని గ్రామదేవత ఉత్సవం పూర్తి అయ్యేటంత వరకు ఆమె అత్తవారింట పనిచేయటానికి అరణపు దాసీలు కావాలి. బయటవారిని పిలిస్తే జీవితకాలమంతా పోషించవలసి వస్తుందని నువ్వు అన్నావు, అవునా? అతని భావాలతో తనకు ఏమాత్రం నిమిత్తం లేనట్లు అడిగింది హేమసుందరి. ఆమె ఆలోచన ఏమిటో అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తూ తల ఊపాడు శ్రీధరుడు. అరణపు దాసీగా నేను వెళ్లి తులసి అత్తవారింట పనిచేస్తాను. అవసరం తీరిన వెంటనే నా దారిన నేను వెళ్లిపోతాను. నిక్కచ్చిగా తన నిర్ణయాన్ని అతనికి వినిపించి ఇక ఆ విషయంలో ఎటువంటి వాదన చేయటం తనకు ఇష్టం లేనట్లు ముఖాన్ని పక్కకు తిప్పేసుకున్నది ఆమె. సముద్రపు లోతును, స్త్రీ హృదయాన్ని అంచనా వేయటం అసంభవమనే మాట ఒకటి గుర్తుకు వచ్చి ఎదురు చెప్పకుండా శకటాన్ని వైకుంఠపురం వైపు నడిపించాడు శ్రీధరుడు. కొంత విరామం లభించి ఉన్నందువల్ల ఉత్సాహంగా అడుగులు వేశాయి వృషభాలు. చీకటి పడబోతున్న సమయంలో వైకుంఠపురాన్ని చేరుకున్నాయి. గ్రామ మధ్యంలో ఉన్న గ్రామదేవత ఆలయం దగ్గర తులసి అత్తవారిని గురించి విచారించి మరో పావుఘడియ తరువాత ఒక మధ్యరకపు పెంకుటింటి ముందు శకటాన్ని ఆపాడు శ్రీధరుడు. ముఖద్వారం ముందు నిలబడి అసుర సంధ్య సమయమని కూడా చూసుకోకుండా ఇరుగు పొరుగమ్మలతో ముచ్చట్లాడుతున్నది ఒక లావుపాటి మధ్య వయస్కురాలు. తమ వాకిటి ముందు ఆగిన శకటాన్ని చూసి ప్రశ్నార్థకంగా నొసలు విరిచిందామె. తన ఒంటిమీది ఆభరణాలన్నింటినీ మూటగా కట్టి ధనపు సంచీతో పాటు శకటంలోని గడ్డి క్రింద దాచిపెట్టింది హేమసుందరి. బండి మీద నుంచి దిగి ఆమెకు వినయంగా నమస్కరించింది. ఎవరు మీరు? ఎవరు కావాలి మీకు? వేళకాని వేళలో ఆతిథ్యమివ్వమని అడుగుతారేమోనని అనిపించింది కాబోలు. దురుసుగా ప్రశ్నించింది తులసి అత్తగారు. మీ కోడలిగారి పుట్టింటి నుంచి వచ్చాను. ఉత్సవ సమయంలో మీకు చేదోడు వాదోడుగా ఉండమని నన్ను పంపించారు. తానెవరో విడమర్చి చెబుతూ ఒక పక్కగా అగుపించిన చీపురును తీసుకుని వీధి వాకిలిని శుభ్రం చేయటం మొదలుపెట్టింది హేమసుందరి. ఆమె ఊహించని విధంగా తనను కూడా ఒక సేవకుడి కింద మార్చుకున్నాడు శ్రీధరుడు. శకటాన్ని ఒక పక్కగా నిలిపి వృషభాలను చక్రాలకు కట్టివేశాడు. పరాయి ఇళ్లల్లో మగపనివారు చేయవలసిన పనులను గురించి తనకు పూర్తిగా తెలిసినట్లు ఇంటి వెనుక భాగంలోని బావి దగ్గరికి వెళ్లాడు. ఆశ్చర్యం నిండిన కనులతో అదే పనిగా చూస్తున్న ఇరుగమ్మల వంక సగరువంగా చూసి ఇంటిలోకి వెళ్లిపోయింది తులసి అత్తగారు. బావి చెంతన ఉన్న పెద్ద పెద్ద నీటి తొట్టెలు రెండింటి నిండా నీటిని తోడిపోశాడు శ్రీధరుడు. వీధి వాకిలిని శుభ్రం చేసి నీరు జల్లింది హేమసుందరి. సంధ్య ముగ్గులతో వాకిలిని సింగారించి లోపలికి వచ్చింది.
మేము తీసుకువచ్చిన శకటంలో రేపు మీ కుమారుల వారిని సూరమంగళం పంపించండి. మా అమ్మాయి గారిని వెంటబెట్టుకు రమ్మని చెప్పండి అని తులసి అత్తగారికి సలహా ఇస్తూ వంటింటి గుమ్మంలో నిలబడింది. అంటుగాబట్టి ఆమెను లోపలికి రానీయలేదు తులసి అత్తగారు. అంట్ల గిన్నెలను పాత్రలను తెచ్చి గుమ్మం అవతల పడేసింది. శుభ్రంగా తోమి పసుపు నీటిని జల్లాలి. శుభ్రత నాకు ముఖ్యం. సేవకుల చేత సేవలు చేయించుకోవటానికి అలవాటు పడి ఉన్న దానిలా అధికారయుతమైన కంఠంతో ఆదేశించింది. గూట్లో దీపం వెలిగించగానే నోటిలో ముద్ద పెట్టుకోవటం మాకు బాగా అలవాటు. ఎక్కడ ఆగకుండా ప్రయాణం చేయటం వల్ల ఆకలి బాగా వేస్తోంది. త్వరగా వంట చేయండి తల్లి. బావికి ఆవలి వైపున ఉన్న కత్తిపేళ్ల గుట్టను చక్కగా సర్ది పెడుతూ బిగ్గరగా ఆమెకు చెప్పాడు శ్రీధరుడు. ఆ మాటలకు పెద్దావిడ నొచ్చుకుంటుందేమోనని భయపడింది హేమసుందరి. పిలవని పేరంటం మాదిరి వచ్చిన వాడివి వంచిన తల ఎత్తకుండా పనిచేసుకోక ఆ వెర్రి అరుపులు దేనికి? కోపంగా చూస్తూ శ్రీధరుడిని అడిగింది. అధికంగా శ్రమపడటం వల్ల ఆమె ముఖం మీద ప్రత్యక్షమైన స్వేద బిందువుల్ని చూస్తూ చిన్నగా నవ్వాడు శ్రీధరుడు. శ్రీధరుడి మాటలకు తులసి అత్తగారు నొచ్చుకుంటుందేమోనని భయపడింది హేమసుందరి. నిన్నసలిక్కడికి రమ్మనమని ఎవరు పిలిచారు? పిలవని పేరంటానికి వచ్చిన వాడివి నీ పనేదో నువ్వు చూసుకోకుండా అనవసరమైన మాటలు మాట్లాడమని ఎవరడిగారు? కనుబొమలు ముడివేస్తూ కోపంగా ప్రశ్నించింది. గుట్టగా పడి ఉన్న కట్టెపెళ్లను చక్కగా సర్దిపెట్టే కార్యక్రమాన్ని పూర్తి చేసేశాడు శ్రీధరుడు. వంట ఇంటి గుమ్మం దగ్గర అంటుగిన్నెలను బావి దగ్గరికి తీసుకువస్తూ చిన్నగా నవ్వాడు. నీకు నేను ముందుగానే చెబుతున్నాను, నీ మూలకంగా ఇక్కడ ఏదైనా అల్లరి జరిగితే మాత్రం నేను సహించను. తర్జనితో అతన్ని బెదిరిస్తూ బావి దగ్గర పెట్టబడిన వంటపాత్రలను శుభ్రం చేసేందుకు ఉద్యుక్తురాలైంది హేమసుందరి. పుట్టి బుద్ధెరిగిన తరువాత నృత్యం చేయటం తప్ప మరో శారీరక శ్రమ ఏది చేయటం ఎరుగని ఆమెకు కాస్తంత కష్టమని అనిపించింది ఆ పని. పావుఘడి గడిచిన తరువాత ముంచుకురానే వచ్చింది ప్రమాదం. వంట ఇంటిలో నుంచి బయటికి తొంగి చూసి ముక్కు మీద వేలు వేసుకున్నది తులసి అత్తగారు. పనిచేయడానికి వచ్చావా, లేక మా ఇంటిలో పడి తేరగా భోజనం ఆరగించడానికి వచ్చావా? 2 విఘడియల్లో పూర్తి కావాల్సిన పనిని 3 ఘడియలు గడిచినా పూర్తి చేయకపోవటంలో నీ ఉద్దేశం ఏమిటి? గ్రామదేవత ఉత్సవాల్లో ఉపయోగించే కొమ్ముబూరా మాదిరి వికృత స్వరంతో నోటికి వచ్చినట్లు మాట్లాడింది. ఆమె అంత దురుసుగా మాట్లాడుతుందని అనుకోలేదు హేమసుందరి. చేస్తున్న పనిని ఆపి అలాగే చూస్తూ ఉండిపోయింది. గట్టుమీది గంగానమ్మలా అలా గుడ్లప్పగించి చూస్తావేమిటి? పని పూర్తి చేసే ఆలోచన ఉన్నదా లేదా? భూతక్కి మాదిరి విరుచుకు పడబోతున్న తులసి అత్తగారిని వెంటనే సముదాయించాడు అంతవరకు మౌనంగా నిలబడిన శ్రీధరుడు. కొత్త ప్రదేశం కావటం వల్ల పనిలో వేగం కనిపించటం లేదు. ఇంటిలో సంధ్యదీపాలు వెలిగించి మీరు సిద్ధం కండి తల్లి, చిటికలో దగ్గరుండి పూర్తి చేయిస్తాను ఈ పనిని అంటూ హేమసుందరిని పక్కకు జరగమని సైగ చేశాడు. అరివీర భయంకరులని పేరు పొందిన ధనదుపుర రక్షక భటుల్ని రాజభటుల్ని నగరమంతా పరుగులు తీయించిన ఆ యువకుడు తన జీవితమంతా వంట పాత్రలను శుభ్రం చేయటంలోనే గడిపినట్లు 10 నిమేషాల్లో పని పూర్తి చేయటాన్ని గమనించి ఆశ్చర్యచకితురాలైంది హేమసుందరి. విపణి వీధి నుంచి అప్పుడే బేరమాడి తీసుకువచ్చిన కొత్త పాత్రల మాదిరి తళతళ మెరిసిపోతున్న వంటగిన్నెలన్నింటినీ గుమ్మం ముందు వరుసలో పేర్చి యజమానురాలిని పిలిచాడు శ్రీధరుడు. పసుపు నీళ్లు జల్లుకొని మైల ఏమైనా ఉంటే తొలగించుకోండి అని హెచ్చరిస్తూ ఇంటి ముందు భాగంలోకి వెళ్లాడు. ఆ ఊరికి చివరి భాగంలో ఉండే ఒక గృహస్థు ఇంటికి ఏదో శుభకార్యం జరిపించటం కోసం వెళ్లి అప్పుడే తిరిగి వచ్చారు ఇంటి యజమాని అతని కుమారరత్నం. వినయ విధేయతలతో తమకు స్వాగతం చెప్పిన యువకమూర్తిని చూసి విస్తుబోయారు వారిద్దరూ. తనెవరో అక్కడికి ఎందుకు వచ్చాడో ముక్తసరి మాటలతో వారికి చెప్పాడు శ్రీధరుడు. వారి భుజాల మీద ఉన్న తండులాల మూటల్ని ఇంటిలోకి చేర్చాడు. పాదప్రక్షాళనకు నీరు అందించాడు. స్వయంగా తడి అద్ది నులక మంచాల మీద కూర్చుండజేశాడు. వంట ఇంటిలో ఉన్న యజమానురాలిని హెచ్చరించి మంచి తీర్థమిప్పించాడు. ఇటువంటి సమర్థుడైన సేవకుడిని పంపించగలిగి ఉండి కూడా ఇంతవరకు బేదారుపులరిచిన మీ వియ్యంకుణ్ణి క్షమించకూడదు, బుద్ధి చెప్పి తీరాల్సిందే. లోగొంతుకుతో తన అక్కసును వెడలగ్రక్కింది తులసి అత్తగారు. ఉన్న నాలుకకు మందు వేస్తే కొండనాలుక ఎగిరిపోయినట్లు తన వినయ విధేయతలు తులసి తండ్రికి మరిన్ని బాధలు తెచ్చిపెట్టబోతున్నట్లు అర్థమై
అప్రయత్నంగా పిడికిళ్లు బిగించి అంతలోనే తనను తాను సముదాయించుకున్నాడు శ్రీధరుడు.